తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో మామిడి రైతులకు 50% సబ్సిడీతో మామిడికాయల కవర్లను ఎమ్మెల్యే పులవర్తి నాని పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. చంద్రగిరి మండలంలో మొత్తం 11,25,000 కవర్లను ఉద్యానవన రైతులకు అందించనున్నట్లుగా చెప్పారు. ఈ కవర్లు మామిడికాయలకు తొలగడం వల్ల పంట నాణ్యత పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. దామోదర్ నాయుడు అయిపోతుంది అంటే ఎంత ఈజీ చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు 2027కి 99% కాదు 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిన్న కూడా తాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇంట్లో జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకు శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లకు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడే ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో అంటే అన్నాదమ్ముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కయ్యూల ప్రాబ్లం అబ్జెక్షన్ పెడతారో దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీస్లో తిరుపతి